కాదా? మీరు ఇందిరాగాంధీని చూసిండ్రు, రాజీవ్ గాంధీని చూసిండ్రు, ఇప్పుడు రాహుల్ గాంధీని చూస్తున్నారు. రాహుల్ గాంధీకి, రాజీవ్ గాంధీకి ఏంది తేడా ఏం కనిపించింది? చూడండి, రాజీవ్ గాంధీ యాజ్ ఎ పైలట్ అయినా ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. రాహుల్ గాంధీలో కూడా ఎంతో మార్పు. ఇప్పటి వరకు కన్యాకుమారి నుంచి తేడా ఏందని అడుగుతున్నా. ఇద్దరిని చూసారు కదా, ఇద్దరు కూడా సేమ్ బ్లడ్ అండి. వాళ్ళు కూడా పేదోళ్ళ గురించి ఆలోచన చేస్తారు. వాళ్ళు కూడా లేకుంటే ఎవడన్నా అన్నాడా? ఇవాళ 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అనుకుంటూ నేను 3 సార్లు కలిసిన యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ ఫోరం కన్వీనర్ గా. ఒకసారి 42 మంది, ఒకసారి 64, నాడు 83 మంది కలిసినాం. మేము ఒక్కటే అడిగినాం, సార్ మా జనాభా ఎక్కువ ఉన్నది బీసీలది, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టండి, దానికి ఒక సెపరేట్ బడ్జెట్ పెట్టండి, మా పిల్లల భవిష్యత్తు. అది చేయలే. అదేవిధంగా కులంగానే చేయండి. భారతదేశంలో మా సంఖ్యతను ఎంతసేపటికి అగ్రకులాల వరకే న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలని నువ్వు అది చేయలే. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆ పాయింట్ను ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎవడని అన్నాడా? 1831 ఎప్పుడు అయిందట, బ్రిటిష్ పీరియడ్ లా. ఇప్పటిదానిక కులగానే లేదు. అదే రాజ్నాథ్ సింగ్ 2008లో అన్నాడు. ఇప్పటిదానికి ఎందుకు చేయలే? రాహుల్ గాంధీకి పవర్లు వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ అవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో, ఏది బీహార్లో అయింది. బీహార్లో ఏమన్నాడు రాహుల్ గాంధీ? 88% బిలో పావర్టీ అన్నాడు. అదేవిధంగా మన దగ్గర 54% బీసీలు ఉన్నారు, అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. కాదా? రాజీవ్ గాంధీ ప్రధాని అవుతున్న క్రమంలో అవుతున్నప్పుడు పార్టీ చాలా బలంగా కనిపించింది, పార్టీ అంతా ఒక తాటి మీదకి వచ్చింది. ఈ రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు పార్టీ అంత, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అంత గట్టిగా లేదు? చూడండి, పాయింట్ ఏంటంటే రాజీవ్ గాంధీ గారికి అవకాశం ఎట్లా వచ్చిందంటే తల్లి చనిపోవడంతో ఈయనకు అవకాశం వచ్చింది, రైట్? ఇవాళ పవర్ల ఆనాడు కూడా ఎవరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు ఉన్నాడు కదా. సోనియా గాంధీ గమ్మంటే నేను కాదన్నది కదా. అప్పుడు ఆయన క్యాబినెట్ లో చేరినుంటే బాగుంటుండే అనేది నా ఉద్దేశం. ఆనాడు ఉన్నట్టు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుండే. ఆయన ఎంతసేపటికి పవర్ ఉండవుతాను. ఇవాళ ప్రతి ఒక్కరు పవర్ గురించి చూస్తే ఆయన పవర్ కాదు, ప్రజలకు పనిచేయాలి అనే దృక్పథం అయినది. అదేవిధంగా సోనియా గాంధీ దృక్పథం ఏంది? 2 సార్లు అందరూ, లల్లు ప్రసాద్ యాదవ్ కూడా అందరు కూడా అన్నారు, నువ్వే ప్రధానమంత్రి కావాలి, నేను ఉండను. ఒక ఆర్థికవేత్త డాక్టర్ మంజూరు చేసిందా లేదా? 10 ఏళ్ళు ఉన్నా మంత్రి కాలేనిటువంటి ఎవడన్నా ఉన్నాడా చెప్పు? ఎవరన్నా అవుతాడా లేదా? ఇవాళ చూడు, తండ్రి వంగనే కొడుకు అయినా ఇమీడియట్ గా అవుతుండా లేదా? సీట్లు కూడా అట్లనే ఇస్తుందా లేదా? ఇక్కడనే కాదు, అన్ని దగ్గర, అన్ని పార్టీలలో కూడా అదే జరుగుతుంది. మా పార్టీలో పాయింట్ ఏంటంటే పవర్ కాన్షియస్ కాదని, ప్రజలకు సేవ చేయాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన అనేది నా ఉద్దేశం. ఇది అసలు వీళ్ళది గాంధీల ఫ్యామిలీ కాదు, గాంధీ ఫ్యామిలీ కాదు. అసలు గాంధీ తాత ఎవరు, వీళ్ళ ఫ్యామిలీ ఎవరు, వీళ్ళు కాన్ల ఫ్యామిలీ. అసలు గాంధీ అని ఎందుకు పెట్టుకోవాలి పేరు అని అడుగుతారు చాలా మంది. చూడండి, మహాత్మా గాంధీ వేరు, గాంధీ వేరు. ఇది ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరా గాంధీ అనే పేరు వచ్చింది. ఆమె పేరు ఇందిరా తర్వాత ఇందిరాగాంధీ అని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అట్లా? పెట్టుకున్నారంటే గాంధీ స్వాతంత్రం తెచ్చిండని ఆనాడు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసి బిడ్డ పేరు పెట్టిండా లేదా? ఆమె పని చేసిందా లేదా? ఆమె రావడంతో భూ సంస్కరణ అమలు చేసిందా లేదా? దున్నేవాడికి భూమి ఇచ్చిందా లేదా? చేసిందా లేదా? అంటే ప్యూర్, అంటే అగ్రకులాలలో పుట్టిన పేదవాని గురించి ఆలోచన మనస్తత్వం ఉన్నది. అది ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నది అనేది నాకు అర్థమైంది. ఎవడే కానీ మనమే సంపాదించుకోవాలంటారు, అన్నట్లు కాదు. పేదవాన్ని ఎట్లా లేపాలని ఆలోచన చేస్తారు. అదే ఆలోచన రాజీవ్ గాంధీది, అదే ఆలోచన రాహుల్ గాంధీది అనేది నా ఉద్దేశం. పరిస్థితుల బట్టి ఒకసారి పైకి పోతారు, ఒకసారి పరిస్థితులను అగదప్పుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయం జరిగితే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయితే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అవుతుంది. దానివల్ల బడుగు బలైన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. వీళ్ళది కాన్ల ఫ్యామిలీ అంట, కరెక్టేనా? గాంధీ అనే దేశాన్నే స్వాతంత్రం తెచ్చిండు. పేదవానికి అన్యాయం జరుగుతుంటే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి
కోట్లు సంపాదించుకున్నటువంటి లాయర్ వదిలేసి ఎందుకు వస్తుండే, ఇక్కడ అన్యాయం జరుగుతుందని వచ్చిండా లేదా, అందరినీ ఏకం చేసిండా లేదా, బ్రిటిష్ వారిని ఒక తుపాకీ లేక, ఒక బాంబు లేక, ఒక కట్టె లేక స్వాతంత్రం తెచ్చిండా లేదా. అందుగురించి ఆ గాంధీ పేరు పెడితే ఇందిరా అన్నాడు, ఇందిరా గాంధీ అయింది. ఎందుకంటే ఆమె ఆలోచన కూడా అదే కదా, నవ సమాజం, సోషల్ జస్టిస్, పేదవానికి న్యాయం జరగాలి. ఏ అంబేద్కర్ అయితే ఆలోచన చేసిండో అదే అంబేద్కర్ ఆలోచనను ఇందిరాగాంధీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇందిరాగాంధీ ఏమన్నది, బడుగు బలైన వర్గాల అభివృద్ధి అన్నది, 20 పాయింట్ ప్రోగ్రామ్ అన్నది. దున్నేవాడికి అప్పుడు ఒక్కొక్కరి దగ్గర 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉంటే వాళ్ళ భూములన్నీ తీసుకొని పేదోళ్ళకు వంచిందా లేదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు కూడా అసైన్ భూములు తీసేసుకుంటారు. కీసరా దాయర్ల 1831లో ఇచ్చారు 94 ఎకరాలకు ఎస్సీలకు, అంత మాదిగ కమ్యూనిటీకి. ఇవాళ ఆ భూములు కూడా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాసి దొంగ సంతకాలు పెట్టి మళ్ళా దొరలకే పోతున్నది. ఇంతకంటే అన్యాయం. అదే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం మీటింగ్ లో అన్నాడు, ఇందిరాగాంధీ దియేసో జమీన్ బి వాపస్ లీ అని. అంటే అన్యాయం జరుగుతుంది. నేను అక్కడ కూడా పోయినా, నేనేం ఊరుకున్నాను. అక్కడ 7 సార్లు పోయినా, జాయింట్ కలెక్టర్ని కలిసిన. వాళ్ళ స్థితిగతులు చూస్తే ఇప్పుడు ఆ 10 కుటుంబాల మనుషులు 100-120 మంది అయ్యిండ్రు. అడక తింటున్నారా. కోర్టుల కేసు నడుస్తుంటే హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. లోయర్ కోర్టులో హైకోర్టులో జరుగుతుండే పర్మిషన్ ఇచ్చిండు. రెవెన్యూ అధికారులు రాసేసిండు, ఆయన హైకోర్టులో పోయి తెచ్చుకున్నాడు. వీళ్ళు మా భూమి వద్దంటున్నారు, మాకే ఇచ్చిండ్రని దొంగ సంతకాలు పెట్టి. ఇంతకంటే అన్యాయం ఏమున్నదండి. ధరణి అంటున్నారు ఇప్పటిదాకా. ఇది క్లియర్ కేస్. ధరణిలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు మళ్ళా రాగి కృష్ణారెడ్డి ఫ్యామిలీకి పోయిందంటే ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా అంటున్నా. మీరు ఎవరన్నా పోయి అడగండి, ఇప్పటి కూడా ఊర్లో చెప్తారు. కానీ అక్కడికి ఎవరిని పోనీయరు, పర్మిషన్లు ఇచ్చేసారు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం వచ్చింది, ఇమీడియట్ గా హెచ్ఎండిఏ ఎందుకు ఆపుతలేదు. వాడు ఒక్కొక్క విల్లా 2.5-3 కోట్లకు అమ్ముతున్నాడు. ఒక బిల్డింగ్ కట్టినాక ఇక నువ్వు ఎట్లా భూమి తీసుకుంటావండి. ధరణిలో ఎంతో లోపాలు ఉన్నాయో ఇవాళ మీడియాలో కూడా తెలుస్తుంది. ధరణిలో అంతా అన్యాయం అని మంత్రే చెప్తుండు, శ్రీనివాసరెడ్డి. ధరణిలో చాలా అన్యాయం ఉన్నదని. మరి అది ఎన్నడూ సాల్వ్ కావాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ధరణి మీద ఇవ్వాలనేది రేవంత్ రెడ్డిని కొడుతున్నా, శ్రీనివాసరెడ్డిని కూడా కొడుతున్నా. అది